రాజధాని అమరావతి రెండవ దశలో 40,000 ఎకరాలు సేకరించాల్సి ఉందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం 2,500 ఎకరాలు, అంతర్జాతీయ క్రీడా నగరానికి ఇంకో 2,500 ఎకరాలు వెరసి 10,000 ఎకరాలు కావాలని తెలిపారు. ఈ మూడింటికి ఇప్పటికే భూ సమీకరణ చేసిన 34,000 ఎకరాలు సరిపోవన్నారు. వీటికి కావాల్సిన భూమిని భూసేకరణ చేయాలా లేక భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలా అనే అంశంపై గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. వారు భూ సమీకరణకే మొగ్గు చూపుతున్నారని, ఇప్పటికే దాదాపు 24,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చేందుకు పలువురు ముందుకొచ్చారని చెప్పారు. నిన్న అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సిఆర్డీఏ 48వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి విలేకరులకు తెలియజేశారు. ప్రభుత్వానికి కావాల్సిన 10,000 ఎకరాలకు గాను రైతుల నుంచి దాదాపు 40,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాల్సి ఉంటుందని, వారికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడానికి ఇతరత్ర అవసరాలకు భూమి కావాలని గుర్తు చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ చట్టంలోని నియమ నిబంధనల మేరకు 217 చదరపు కిలోమీటర్ల వరకే అనుమతి ఉందని, ఈ పరిధిని మరింత పెంచేందుకు అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. పెట్టుబడిదారులు అమరావతికి రావాలంటే 5,000 ఎకరాలతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవసరమని తెలిపారు. రాజధానిలో స్థాపించే విద్యా వైద్య సంస్థలకు ఎడ్యుకేషన్ రిజిస్ట్రేషన్ ఫీజులో సడలింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే 3 ఏళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. రెండవ దశ భూ సమీకరణ కూడా పూర్తి చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కోర్ క్యాపిటల్ ఏరియాలో 3.673 కోట్ల అంచనా వ్యయంతో 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి L1 టెండర్లను ఖరారు చేస్తూ సిఆర్డీఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇక జీఐడీ టవర్లు 1, 2, 3, 4 నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ LOA ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. జీఐడీ టవర్ పనులను 882 కోట్లకు ఎన్సీసీ సంస్థ, హెచ్ఓడీ టవర్లు 1, 2 టెండర్లను 1,487 కోట్లకు షాపూజీ పలోంజీ సంస్థ, టవర్లు 3, 4 పనులను ఎల్ఎన్టీ సంస్థ 1,303 కోట్లతో దక్కించుకున్నాయి. మొత్తం 3,673.44 కోట్లతో ఆయా టవర్ల నిర్మాణ పనులను త్వరలోనే ఆయా సంస్థలు ప్రారంభిస్తాయి. ప్రజలు పలు చోట్లకు తిరగకుండా పాలన సౌలభ్యంగా ఉండేందుకు పరిపాలన అంతా ఒకే చోట జరిగే విధంగా ఈ 5 టవర్ల నిర్మాణం తలపెట్టాం. 2014 నుంచి 19 మధ్య కాలంలో రూపొందించిన డిజైన్ల ప్రకారమే పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.